కుంకుమ పువ్వు ధరలు ఆకాశాన్నంటాయి. కశ్మీర్లో పండించే ఈ కుంకుమ పువ్వు ధర గ్రాము ఇప్పుడు భారీగా పెరిగింది. పహల్గామ్ టెర్రర్ అటాక్తో సాఫ్రాన్ రవాణా తాత్కాలికంగా నిలిచింది. బిర్యానీ, స్వీట్లు, పాయసం తయారీలో ఎక్కువగా వాడే ఈ కుంకుమ పువ్వు రవాణా ఆగడంతో ఆయా వంటకాలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. కాశ్మీర్లో ఎర్ర బంగారం అని పిలుచుకునే కుంకుమ పువ్వు ధర భారీగా పెరుగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్టుతో కుంకుమ పువ్వు ధర ఆకాశాన్ని అంటుతోంది. కాశ్మీర్లో ఎక్కువగా పండించే ఈ కుంకుమ పువ్వు రవాణా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఉగ్రదాడి తర్వాత అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. వ్యాపారం, వాణిజ్యం అన్నీ అక్కడ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టుగా పరిస్థితి మారిపోయింది. అందులో భాగంగానే కుంకుమ పువ్వు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ధరలు చుక్కలను అంటుతున్నాయి. కుంకుమ పువ్వు చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తారు. కేవలం వంటకు మాత్రమే కాదు, సహజ సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. బిర్యానీలు, స్వీట్లు, పాయసం తయారీలో ఎక్కువ మంది తప్పనిసరిగా వాడుతుంటారు. ఇప్పుడే కుంకుమ పువ్వు ధర బంగారాన్ని దాటి దూసుకుపోతోంది. వారం రోజుల ముందు గ్రాము కుంకుమ పువ్వు ధర 150 నుంచి 200 రూపాయలు పలకగా ప్రస్తుతం 300 నుంచి 350 రూపాయలు పలుకుతోంది. కేజీ కుంకుమ పువ్వు ధర ఇప్పుడు 3.5 లక్షల రూపాయలకు చేరింది. కుంకుమ పువ్వు అనేది యాక్చువల్గా కశ్మీర్తో మొత్తం సప్లై అవుతుంది. ఇక ఫారెన్ కంట్రీ అంటే స్పెయిన్ది కూడా వస్తుంది, కానీ కశ్మీర్ది చాలా నంబర్ 1 ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఇంతకు ముందు ఇప్పుడు ఉండేది 200, 250, 1 గ్రామ్. ఇది 1 గ్రామ్ ప్యాకింగ్ అనమాట. 3 ఇయర్స్కి ఒక్కసారి వస్తుంది ఈ క్రాప్. ఇప్పుడు ఈ క్రాప్ వచ్చే సంవత్సరం ఇది. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది వరకు ఈ రేట్లో చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఇది 350, 400 వరకు పోతుంది ఒక్క గ్రామ్. ఏదైతే ముందు 200, 250 ఉండే ఇప్పుడు 350, 400 వరకు పోతుంది. ప్లస్ సప్లైకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం సప్లై వచ్చేది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అన్నీ బ్లాక్ అయినాయి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రేట్లు అయితే మహాఘోరంగా పెరిగిపోతున్నాయి. ప్లస్ ఇప్పుడు కస్టమర్ కూడా భయపడుతున్నారు. ఇది యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కొనుక్కోనికి రావడానికి భయపడుతున్నారు. దాని ప్రకారం కూడా రేట్ ఇంకా ఎక్కువ అవుతుంది. సేల్స్ లేదు, రేట్ ఎక్కువ అవుతుంది. కాశ్మీర్ ప్రాంతంలో పండించిన కుంకుమ పువ్వు క్వాలిటీగా ఉంటుంది. దీంతో దీన్ని ఎక్కువ మంది కొనటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కుంకుమ పువ్వును ఇరాక్, స్పెయిన్తో పాటు కాశ్మీర్లో ఎక్కువగా పండిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్-పాక్ యుద్ధం కారణంగా ధరలు అమాంతం పెరిగిపోయాయి. కాశ్మీర్ ప్రాంతంలో కుంకుమ పువ్వు పంట చేతికి వచ్చే టైం కావడంతో యుద్ధం కారణంగా అక్కడి రైతులు క్వాలిటీ క్రాప్ తీయలేకపోయారు. మరోవైపు యుద్ధంతో ఎయిర్పోర్టులు మూసివేశారు. మరికొన్ని చోట్ల సరిహద్దు ప్రాంతాలు బ్లాక్ చేయడంతో ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా మారింది. దీంతో సాఫ్రాన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. सैफ्रॉन का रेट है सो अभी उसका रेट अबाउट 250 अबाउ है, यानी कि ट्रांसपोर्टेशन भी बढ़ गया है और क्वालिटी भी पहले की जैसा नहीं आ रहा है. जैसे पहले है ना क्वालिटी एकदम फाइन क्वालिटी आता था, उसी पे भी रेट भी पर ग्राम के पीछे 50 रुपीज़ पर ग्राम बढ़ गया है. ये हिसाब से ट्रांसपोर्टेशन भी पहले जो एकदम ईजीली बाई कोरियर आ रहा था, अभी वो कोरियर से नहीं आ रहा है. अभी हम लोगों ने ऑर्डर प्लेस करने के बाद वो लोग बता रहे हैं कि नहीं, ट्रांसपोर्टेशन ऐसा नहीं होगा, जैसे स्कैनिंग में बहुत प्रॉब्लम आ रहा है बोल के बता रहे हैं. ఇప్పుడు అక్కడికెళ్ళి వచ్చే వస్తువులు ఇక్కడికెళ్ళి వచ్చే ఏది ఐటమ్ ఉన్నా మనకు ట్రాన్స్పోర్టేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మార్కెట్లో ఖాళీగా ఉంది. మార్కెట్లో పబ్లిక్ అనేది లేదు, బిజినెస్ అనేది లేదు. మేమైతే ఎలాగైనా రావాలి, కూర్చోవాలి, మా డ్యూటీ మేము చేస్తున్నాము, కానీ బిజినెస్ అనేది లేదు. చాలా ఎయిర్పోర్ట్స్ క్లోజ్ అయిపోయారు. 16 ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేశారు. కొన్ని ఐటమ్స్ ఉంటాయి బై ఎయిర్ వస్తాయి కొరియర్తో, దాని మీద ఎఫెక్ట్ వచ్చింది. పబ్లిక్ వచ్చేది పోయేది లేదు, అది ఎఫెక్ట్ వచ్చింది. బిజినెస్ ఆగింది, బిజినెస్ మీద ఎఫెక్ట్ అయింది. కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలున్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా రకాల అనారోగ్య సమస్యలకు కుంకుమ పువ్వు పరిష్కారంగా పనిచేస్తుందంటున్నారు. ముఖ్యంగా ఆస్తమా, మలబద్ధకం, క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా అడ్డుకుంటుందని చెప్తున్నారు. కుంకుమ పువ్వుతో డిప్రెషన్, నిద్రలేమి సమస్య కూడా దూరం అవుతుందంటున్నారు. కుంకుమ పువ్వు రవాణా ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించట్లేదంటున్నారు నిపుణులు. ముందుగానే సాఫ్రాన్ కొనిపెట్టుకోవాలని సూచిస్తున్నారు.